చిత్తూరు జిల్లాలో గతంలో అయితే ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇప్పుడు చిరుత పులుల సంచారంతో తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. చిరుతలు మేతకు అడవి ప్రాంతాల తోలుకెళ్లిన పశువులు మరియు గొర్రెలు మేకల మందలపై దాడులు చేస్తూ రైతులకు కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి. అవి ఇప్పుడు రామసముద్రం, చౌడేపల్లి, బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ మేతకు తోలుకెళ్లిన మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపేశాయి. ఈ ఘటన బంగారుపాళ్యం మండలంలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లాలో చిరుతల కలకలం కొనసాగుతూనే ఉంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని మొగలికి సమీపంలో గౌని చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం చిరుత దాడిలో ఒక మేక మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గౌని చెరువు సమీపంలో చిన్నబ్బ నివాసం ఉంటూ మేకలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులాగానే మేకలు తోలుకుని కౌండన్య అభయారణ్యంలోకి వెళ్లి మేపుతుండగా చిరుత మందపై దాడి చేసింది. ఒక మేక గొంతు పట్టుకుని తీసుకెళ్తుండగా సమీపంలోని కాపురులు గమనించి అరుస్తూ చిరుతను వెంబడించారు. దాంతో మేకను చిరుత వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటికే మేక చనిపోయింది. 6 నెలల క్రితం కూడా సుమారు 15 మేకల వరకు చిరుతల దాడిలో మృతి చెందినట్లు చిన్నబ్బ ఆవేదన వ్యక్తం చేశారు.